రాష్ట్రంలో 2 బుక్కల అన్నం పెట్టేటటువంటి ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి బంద్ చేసి పెట్టినరు. అయినా కూడా ఈ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, కనీసం పెదవులు తెరవరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా. మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. మేం మాట్లాడినాం, జాగృతి నుండి మాట్లాడినాం, ఆంధ్ర వారికి లేఖ రాసినాం, కేంద్రానికి లేఖ రాసినాం. మరి మీరేం చేస్తున్నారయ్యా? రాముడి గుడి ఇక్కడ భద్రాచలం రాముడు కాదా? ఆయన గుడి మునిగిపోయినా మీరు మాట్లాడరా? నేను సవాల్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీలకు, ఖచ్చితంగా మీరు 5 గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ. ఏముంది ఆ పార్టీలో? మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. మంచి సాలు తీయాల్సి ఉండే, అది సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు. 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం: నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు, ఇంకోటి కాళేశ్వరం. ఆ రెండింటికి కలిపి 1,21,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎన్నిటికి నీళ్ళు ఇచ్చిరాయా? ఎన్ని ఎకరాలకంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరు. ఈ మాట బాధతో చెప్తున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిందా? தெலங்கானா முன்னாள் முதல்வர் சந்திரசேகர ராவின் மகள் கவிதா தெலங்கானா ராஷ்டிர சேனா என்ற புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். அதனை அண்மை செய்தியாக பார்க்கிறோம். சகோதரர் KT ராமராவ் ஆதரவாளர்களுக்கு சவால் விடுக்கும் வகையில் கவிதா புதிய கட்சியை தொடங்கியுள்ளதாக அண்மை செய்தியை பார்த்து கொண்டிருக்கிறோம். தெலங்கானா முன்னாள் முதல்வர் சந்திரசேகர ராவின் மகள் கவிதா புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். தெலங்கானா ராஷ்டிர சேனா என்ற புதிய கட்சியை தொடங்கியிருக்கிறார் கவிதா. சகோதரர் KT ராமராவ் ஆதரவாளர்களுக்கு சவால் விடுக்கும் வகையில் கவிதா புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். அதனை அண்மை செய்தியாக நாம் பார்த்து கொண்டிருக்கிறோம். தெலங்கானா ராஷ்டிர சேனா என்ற புதிய கட்சியை கவிதா தொடங்கியிருக்கிறார். தெலங்கானா முன்னாள் முதல்வர் சந்திரசேகராவின் மகள் கவிதா புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். சகோதரர் KT ராமராவ் ஆதரவாளர்களுக்கு சவால் விடுக்கும் வகையில் கவிதா புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். அதனை அண்மை செய்தியாக பார்த்து கொண்டிருக்கிறோம். தெலங்கானா ராஷ்டிர சேனா என்ற புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். தெலங்கானா முன்னாள் முதல்வர் சந்திரசேகர ராவின் மகள் கவிதா. சகோதரர் KT ராமராவ் ஆதரவாளர்களுக்கு சவால் விடுக்கும் வகையில் கவிதா புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். அதனை அண்மை செய்தியாக நாம் பார்த்து கொண்டிருக்கிறோம். தெலங்கானா முன்னாள் முதல்வர் சந்திரசேகராவின் மகள் கவிதா புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். தெலங்கானா ராஷ்டிர சேனா என்ற புதிய கட்சியை கவிதா தொடங்கியிருக்கிறார். அதனை அண்மை செய்தியாக பார்த்து கொண்டிருக்கிறோம். சகோதரர் KT ராமராவ் ஆதரவாளர்களுக்கு சவால் விடுக்கும் வகையில் கவிதா புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். அதனை அண்மை செய்தியாக பார்க்கிறோம். தெலங்கானா ராஷ்டிர சேனா என்ற புதிய கட்சியை கவிதா தொடங்கியிருக்கிறார். சகோதரர் KT ராமராவ் ஆதரவாளர்களுக்கு சவால் விடுக்கும் வகையில் கவிதா இந்த புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். அதனை அண்மை செய்தியாக நாம் பார்த்து கொண்டிருக்கிறோம். தெலங்கானா முன்னாள் முதல்வர் சந்திரசேகர ராவின் மகள் கவிதா புதிய கட்சியை தொடங்கியிருக்கிறார். தெலங்கானா ராஷ்டிர சேனா என்ற புதிய கட்சியை அவர் தொடங்கியிருக்கிறார்.